కళ్ళలో ఏదైనా వ్యాధి వస్తే ఏం చేస్తాం? కన్ని ఇలా చేసి చూసేసి ట్రీట్మెంట్ ఇస్తాం. ఎదురుకుండా ఇంకేమైనా చర్మం మీద వస్తే ట్రీట్ చేసేస్తాం. అన్నీ అయిపోతాయి. కానీ కొన్ని ఆర్గన్స్ మనకి కనపడవు. కానీ వాటికి వేరేగా స్కానుల్లో వాటిలో కనపడవు మళ్ళీ. అలాంటి ఒక ఆర్గన్ గర్భాశయ ముఖద్వారం. అది వెజైనా లోపల పైన ఎక్కడో ఉంటుంది. దాన్ని చూడాలంటే మనం ఎలా చూడాలి? ఇప్పుడు చెవి లోపల గనక ఏదన్నా అయితే ఒక చిన్న ఒక ట్యూబ్ లాంటిది పెట్టి లోపలికెళ్ళి టెలిస్కోప్‌తో చూసి ఏమైనా ఇరుక్కున్నా తీస్తాం. అలాగే ముక్కు లోపల కూడా ఏమైనా ఇరుక్కుంటే దాని లోపలికెళ్ళి లైట్ వేసి తీస్తాం. అలాగే గర్భాశయ ముఖద్వారాన్ని చూడాలి అంటే మనకి స్పెక్యులమ్ అనే ఒక చిన్న ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. నౌ మనందరికీ ముందే ఆ భయం అనేది ఉంటుంది. అమ్మో! పెయిన్‌ఫుల్లా అనేది అపోహ చాలా ఉంటుంది. పాప్ స్మియర్ టెస్టింగ్ ఈజ్ నాట్ పెయిన్‌లెస్ ఇఫ్ డన్ ఇన్ ఎ రిలాక్స్డ్ కండిషన్ బై ఎ ఎక్స్‌పీరియన్స్డ్ గైనకాలజిస్ట్. అంటే మనము ఇంకొక ఇది అర్థం చేసుకోవాల్సిందంటే అన్ని సిక్రీషన్స్ ఉన్నట్టే గర్భాశయ ముఖద్వారం నుంచి సిక్రీషన్స్ ఉంటాయి. దానికి ఏమైనా వ్యాధి రావాలంటే ఆ సిక్రీషన్స్‌లో తేడాలోనే మనకు తెలుస్తుంది. సో వాటిని టెస్ట్ చేయాలంటే ఆ సిక్రీషన్స్‌ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలి. దానిని మనం పాప్ స్మియర్ అంటాం. అంటే గర్భాశయ ముఖద్వారంలో ఉండే సిక్రీషన్స్‌ని తీసి ఒక స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్‌లో చూస్తే సెల్స్ కనిపిస్తాయి. అంటే దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా? నార్మల్ సిక్రీషన్స్ ఉన్నాయా? లేక ఏమైనా సిక్రీట్ అయిన సెల్స్‌లో హార్మోనల్ ప్రొఫైల్ ఎలా ఉంది? క్యాన్సర్స్ ఆర్ ప్రీ క్యాన్సరస్ లీషన్స్ ఉన్నాయి. అన్నీ మనకు కనిపిస్తాయి. సో మనం ఎలా చేస్తాము అంటే ఆ స్పెక్యులమ్ అనేది పెట్టి కాస్కో స్పెక్యులమ్ అని పెట్టి ముఖద్వారాన్ని క్లియర్గా చూసుకొని దాని చుట్టూ లోపలున్న హోల్ ఏంటి ఆ హోల్? మన గర్భాశయంలో బేబీ ఉంటుంది. ఆ బేబీ బయటకు వచ్చేదాన్ని గర్భాశయ ముఖద్వారం నుంచి అంట. అది ఎంత వైడ్ అవుతుంది? బేబీని డెలివరీ అయ్యేంత వరకు వైడ్ అయిపోగానే మళ్ళీ క్లోజ్ అవుతుంది. సో ఆ ముఖద్వారంలో ఉండేదాన్ని సిక్రీషన్స్ని మన స్పాచ్యులా అంటాం. అంటే ఒక చిన్న స్పూన్ లాంటిది అనుకో, ఎయిర్ స్పాచ్యులా నుంచి తీసి దాన్ని స్లైడ్ మీద వేసి ఫిక్స్ చేసి ఒక ఎరిథరైన్ ఆల్కహాల్లో ఫిక్స్ చేసి దాన్ని స్టెయిన్ చేసి కలర్గా చేసి దాన్ని చూస్తాం. దీన్ని పాప్ స్మియర్ అంటాం. ఈ రోజుల్లో లక్కీగా అగైన్ హెల్త్ చెకప్స్లో మ్యాండేటరీ అవ్వడం వల్ల చేయించుకుంటున్నారు. కానీ లేకపోతే ఇంకా కూడా 4% నుంచి 5% మాత్రమే ఉమెన్ గెట్ ఇట్ డన్. ఎవ్రీ ఉమెన్ షుడ్ బి గెటింగ్ ఎ పాప్ స్మియర్ డన్. అన్మ్యారీడ్ కావచ్చు, మ్యారీడ్ కావచ్చు, అందరూ చూసుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల క్యాన్సర్స్లో ఉండే గుణం ఏంటంటే షెడ్డింగ్ ఆఫ్ ద సెల్స్. అంటే మనం పాము కుబుసం వదిలినట్టుగా ఈ క్యాన్సర్ కణాలు అనేవి వదిలించుకుంటూ ఉంటాయి సెల్స్ని. ఆ సెల్స్ని మనం ఈ స్ట్రెయిన్స్లో పట్టుకోవడం జరుగుతుంటుంది. సో ఇన్ఫెక్షన్స్ని ఎలాగో పట్టుకుంటాము, అది కనిపించినప్పుడు కూడా ట్రీట్ చేస్తాం. కానీ క్యాన్సర్ని మనం క్యాన్సర్ అని తెలియక ముందు నుంచే, అంటే ఈ సిక్రీషన్స్ రాకముందు నుంచే, అంటే ఒక గ్రోత్లా కనిపించక ముందు నుంచే 1A స్టేజ్లోనే మనం పట్టుకోగలం. సో ఒక క్యాన్సర్ అనే దాని మహమ్మారి అని మనం భయపడేదాన్ని ఎర్లీ స్టేజ్లో పట్టుకోవడం, ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో పట్టుకోవడం అంటే ఎంత అదృష్టమే అర్థం చేసుకోవాలి. అది జరిగేది మనం ఎదుర్కొండా ఉన్నప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకు. సో ఎలా చేయాలి? ఇఫ్ ద సేమ్ పార్ట్నర్ ఇస్ దేర్, ఇయర్లీ 1 పాప్ స్మియర్ ఫర్ 3 పాప్ స్మియర్స్ అండ్ 3 టైమ్స్ నెగటివ్ ఉంటే వన్స్ ఇన్ 3 years or 5 years చేయించుకోవచ్చు. కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే మనల్ని మనం నమ్మగలం కానీ వేరే వాళ్ళని నమ్మలేం. కాబట్టి ఇయర్లీ 1 పాప్ స్మియర్ చేయించుకుంటూ ఉండండి. మెనోపాజ్ తర్వాత కూడా చేయించుకోవాలి. అప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్స్ అనే వాటికి 2 waves ఉంటాయి. ఒకటి 25 to 35 yearsలో మనం చూస్తున్నాము ఎక్కువ ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇంకోటి మెనోపాజ్ ఏజ్లో మళ్ళీ ఇంకోటి చూస్తున్నాం ఇమ్యూనిటీ తగ్గటం వల్ల, ప్లస్ అది లోపలికి వెళ్ళటం వల్ల. సో ఈ రెండింటినీ మనం అవాయిడ్ చేయాలి అంటే పాప్ స్మియర్ ఈజ్ ద ఓన్లీ వే. కానీ దానికన్నా మంచిగా ఇంకా అవాయిడ్ చేయొచ్చు క్యాన్సర్స్ని. ఎలా అవాయిడ్ చేయొచ్చు? ప్రైమరీ ప్రివెన్షన్. పాప్ స్మియర్ అనేది సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలు అంటూ ఆ వ్యాధి రాకుండా మనం నివారించగలమా? ఎందుకు దీనిలో మాట్లాడుతున్నాము అంటే హెచ్పివి అనే ఇన్ఫెక్షన్ అనేది 99 నుంచి 100% క్యాన్సర్ సర్వీక్స్కి కారణం. దాంట్లో చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హెచ్పివి వచ్చినంత మాత్రం క్యాన్సర్ రాదు. హై రిస్క్ హెచ్పివి అని ఉంటాయి మనకి. ఓకే, ఆ హై రిస్క్ హెచ్పివి ఏవైతే ఉంటాయో 16, 18, 31, 33, 45, 48 ఇట్లా కొన్ని వాటి వచ్చిన వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ హై రిస్క్ వన్.
So we can do pap smear, or we can also do fluid cytology where we pick up the HPV infection. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి మన కోవిడ్ పుణ్యమా అంటూ వ్యాక్సినేషన్ గురించి తెలుసు. సో ఈ వ్యాక్సిన్ కనుక 9 నుంచి 11 ఏళ్ల లోపల వరకు ఆర్ 13 ఏళ్ల లోపల వరకు 2 డోసెస్, దాని తర్వాత 3 డోసెస్ ఇస్తే ఈ హెచ్పివి ఇన్ఫెక్షనే రాకుండా నివారించవచ్చు. ఇన్ఫెక్షన్ లేకపోతే క్యాన్సర్ ఉండదు. సో అప్పుడు మనం ప్యాప్ స్మియర్కి అవాయిడ్ చేయొచ్చా అంటే చేయకూడదు. అది కూడా కంటిన్యూ చేయాలి, ఎందుకంటే అది క్యాన్సర్ కోసం మాత్రమే కాదు, ఇన్ఫెక్షన్ కోసం. సో ప్రైమరీ ప్రివెన్షన్ అయిపోయింది. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఏదైనా కూడా ఇన్ఫెక్షన్, ప్రీ క్యాన్సరస్ లీజన్, క్యాన్సర్ అవ్వకుండా వెళ్ళటం, దానికి ప్యాప్ స్మియర్ చాలా అవసరం. సో రెండూ కూడా తప్పనిసరిగా చేసుకుంటే మనకి ఉమెన్లో సెకండ్ హైయెస్ట్ కాజ్ ఆఫ్ ఎ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్. దాన్ని మనం అవాయిడ్ ఆర్ ప్రివెంట్ చేయొచ్చు.